హలో క్రికెట్ లవర్స్. కోల్కతాలో ఈడెన్ గార్డెన్స్ సాక్షిగా భారత్ మరోసారి తన సత్తా చాటింది. వెస్టిండీస్తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించి సెమీస్ బర్త్ను ఖరారు చేసుకుంది. ఈ విజయంలో హీరో ఎవరు, అసలు మ్యాచ్ ఎలా మలుపు తిరిగింది, ఈ రివ్యూలో పూర్తిగా తెలుసుకుందాం. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోగా మొదటి బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసి భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. కెప్టెన్ షెహోప్ మరియు రోషన్ చేజ్ పవర్ ప్లేలో మంచి ఆరంభాన్ని ఇచ్చారు. అయితే మన స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కీలక సమయంలో వికెట్లు తీసి విండీస్ను కట్టడి చేశాడు. ఆఖరిలో రోమన్ పౌల్ మరియు జేసన్ హోల్డర్ మెరుపులు మెరిపించడంతో విండీస్ స్కోరు 190 పరుగులు దాటింది. 196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆరంభంలోనే అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన సంజు శాంసన్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. కేవలం 50 బంతుల్లోనే 97 పరుగులు అజేయంగా నిలిచి టీమిండియాను విజయ తీరాలకు చేర్చాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డులను బద్దలు కొడుతూ టీ20 వరల్డ్ కప్ చేజింగ్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా సంజు చరిత్ర సృష్టించాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరియు సంజు మధ్య ఏర్పడిన భాగస్వామ్యం మ్యాచ్ను భారత్ వైపు తిప్పింది. ముఖ్యంగా తిలక్ వర్మ తన వంతు సహకారం అందించగా సంజు శాంసన్ క్లాసిక్ షాట్లతో విండీస్ బౌలర్లను చిత్తు చేశాడు. 19.2 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని చేరుకుంది. ఈ విజయంతో గ్రూప్ 1 నుండి భారత్ సెమీస్లోకి ప్రవేశించింది. వచ్చే గురువారం మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్తో భారత్ తలపడబోతుంది. సంజు శాంసన్ ఇన్నింగ్ గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.